హలో ఆల్, దిస్ ఈస్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే, రీతు చౌదరి తనుజాతో అంటుంది, పవన్ కెప్టెన్ అయితే ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటే ఎవరిని సేవ్ చేస్తారో శ్రీజ అడుగుతుందంట. దానికి తను రీతు అన్నారంట. తనుజ పవన్ ని పిలిచి మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది ఎవరు. దానికి తనుజ అయితే హర్ట్ అవుతుంది, ఇద్దరు తన పేరే చెప్పారని. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్ లో కూర్చుంటుంది. రూమ్ లో ఇమ్ము అయితే ఉంటాడు. సో ఇమ్ముకి ఇదంతా చెప్తుంది. నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు, వాళ్ళిద్దరు తన్నేం చెప్తే అంటే తనుజ ఇమ్ముని అడుగుతుంది, నువ్వైతే ఎవరిని సెలెక్ట్ చేస్తావురా అంటే, నేనైతే ఇద్దరు గేమ్ బట్టి సెలెక్ట్ చేస్తానురా, ఇద్దరు గేమ్ ని చూసి అని అంటాడు. దానికి తనుజ మళ్ళీ మూతి ముచ్చేసుకుని, నువ్వు కూడా ఇంకా రీతు అని చెప్పేరా అనేసి అయితే అంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ వాయిస్ అయితే వినిపిస్తుంది. అందరూ గ్రౌండ్ లో నుంచి ఉంటారు. బిగ్ బాస్ అంటారు, తెలుగు ఛానల్లో తెలుగు కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. హౌస్ మేట్స్ అందరూ హౌస్ యొక్క నియమాలని ఉల్లంఘిస్తున్నారు. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడకుండా ఇతర భాషల్లో అయితే మాట్లాడుతున్నారు. చాలా రూల్స్ ని ఓనర్స్ అయితే అధిగమిస్తున్నారు అని చెప్పేసి ఓనర్స్ టైంలో అయితే 2 hours యాడ్ చేస్తారు బిగ్ బాస్. తర్వాత టెనెంట్స్ లో అయితే 1 hour యాడ్ చేస్తారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బజర్ ఆర్ నో బజర్. ఇక్కడ టాస్క్ ఏంటి అంటే, గ్రౌండ్ లో అయితే ఓనర్స్ కి గేమ్ ఏర్పాటు చేస్తారు. యాక్టివిటీ రూమ్ లో టెనెంట్స్ కి అయితే ఏర్పాటు చేస్తారు. వాళ్ళతో ఒక ఫోన్ అయితే ఉంటుంది. టెనెంట్స్ దగ్గర ఒక ఫోన్, అలాగే ఓనర్స్ దగ్గర ఒక ఫోన్. ఈ టాస్క్ కి 30 minutes అయితే టైం ఉంటుంది. ఈ 30 minutes లోపు ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఉన్న టైం అంతా జీరో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 2 team members బజర్ ని ప్రెస్ చేస్తే గనక 1 hour అయితే పెరుగుతుంది వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు బజర్ ప్రెస్ చేయకపోతే ఈచ్ టీమ్ నుంచి 1 hour అయితే తగ్గుతుంది. 2 team members బజర్ అయితే ప్రెస్ చేసేసిన తర్వాత ఒకరితో ఒకరు కాల్ మాట్లాడుకుంటూ, మేము బజర్ ప్రెస్ చేయలేదు, మీరు చేయకండి అని మాట్లాడుకుంటారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది 2 teams వాళ్ళు బజర్ ప్రెస్ చేసేసారు అని. కొంచెం సేపటి తర్వాత ఆటోమేటిక్ గా ఓనర్స్ టీమ్ అయితే జీరో అయిపోతుంది. బికాస్ వాళ్ళకి 2 hours తక్కువ ఉంది కాబట్టి. సో టెనెంట్స్ కి 2 hours టైం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకో 2 hours అయ్యే వరకు పడుకోకూడదని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. వాళ్ళ టైం అయితే నైట్ 3:45 కి కంప్లీట్ అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తారు వాళ్ళు పడుకోవడానికి. బజర్ ఆర్ నో బజర్ గేమ్ అయిపోయిన తర్వాత బర్నీ గారికి హెల్త్ బాగాలేదు అనుకుంటా. తనూజ వచ్చి అడుగుతుంది, ఏమైంది సార్ అనేసి. తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నువ్వు మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకున్నావమ్మా అని అయితే ఆయన అంటారు. అలాగే ఆయనని హెల్త్ బాగా చూసుకోమని తనూజ అయితే చెప్తుంది. నెక్స్ట్ డే 12 కి అయితే మనకి సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు తనూజ యోగా చేసుకుంటూ ఉంటుంది బయట. సాంగ్ అయిపోయిన తర్వాత బర్నీ గారు, సుమన్ గారు గ్రౌండ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అన్న, మేము ఒక మంచి ప్లేయర్ ని కోల్పోయాము, మిమ్మల్ని అనవసరంగా ఓనర్ సైడ్ పంపించేసామన్నా, మాకు బెనిఫిట్ అవుతుంది అని పంపించేసాము అంటే బర్నీ గారు అంటారు, నేను చాలా ఫీల్ అవుతున్నాను, టెనెంట్స్ కి ఏ రకంగా హెల్ప్ చేయలేకపోతున్నందుకు. నేను ఎంత జెన్యున్ గా ఆడినా సరే ఓనర్స్ అయితే నన్ను నమ్మట్లేదు అని అయితే ఫీల్ అవుతారు. తర్వాత రాము లోపలికి రావడానికి ప్రియాని పర్మిషన్ అడిగి లోపలికి వస్తూ ఉంటే, ప్రియా వెనక్కి తోసేసి, సాంగ్ పాడు నా కోసం, ఓ ప్రియా ప్రియా అనే సాంగ్ అయితే పాడు, అప్పుడే పంపిస్తా ఉంటుంది. తను సాంగ్ పాడిన తర్వాత లోపలికి వస్తుంటే గొంతంతా పాడైపోయింది, కొంచెం నాకు హాట్ వాటర్ గానీ కాఫీ గానీ ఇవ్వవా అని అడుగుతుంది. ఇంకొక పక్కన శ్రీజ షర్ట్ ని తనుజ అయితే ఐరన్ చేస్తుంది. శ్రీజ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కెప్టెన్ రూమ్ ని చూస్తూ, రూమ్ చూసావా ఎలా పెట్టుకున్నారో, ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారో అదంతా, ఆవిడ అసలు లగేజ్ ఎలా షిఫ్ట్ చేస్తారో చూడాలి, అంతా తీసుకెళ్లి రూమ్ లో అయితే పెట్టుకున్నారు అనేసి అయితే అనుకుంటారు. నేను చెప్పేటప్పుడు వీడియోలో చూసి చదివేస్తున్నానేమో అని అయితే అనిపిస్తుంది. అస్సలు అలా కాదు గైస్, నా మాట్లాడే విధానమే అలా ఉంటుంది. సో ప్లీజ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్స్పెషల్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మన ఛానల్ ని. ఇంకొక పక్కన ఫ్లోరా గారు అయితే సంజన గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు బట్టలు మడత పెట్టే విషయంలో. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారు అంటారు, మన ఇద్దరం బ్యాడ్ పర్సన్స్ అయితే కాదు అండి, ఇక్కడ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, ఇక్కడైతే పోటా పోటీగానే ఉండాలి ఒకరికొకరు అనేసి అయితే కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వచ్చిరాని తెలుగులో. ఆఫ్టర్ సమ్ టైమ్ కిచెన్ లో రీతు చౌదరి క్లీన్ చేస్తూ ఉంటుంది డిషెస్ ని. అప్పుడు సంజన గారు ఫుడ్ తింటూ ఉంటారు. ఎవరు చూడకుండా ఆవిడకైతే ఒక 2 ముద్దలు తినిపిస్తారు. లాస్ట్ లో ప్రియా అయితే లోపలికి వస్తూ చూస్తుంది రీతు ఏదో నములుతుంది అని. సో అక్కడ తినే వాళ్ళలో ఉన్నది సంజన గారు ఒకరే. ఆవిడ తనకి పెట్టారని తెలిసిపోయి తను అక్కడ సీన్ అయితే క్రియేట్ చేస్తుంది. బయట ఎక్కడో ఉన్న మనీష్ ని తీసుకొచ్చి, మానిటర్ చూసావా, నీకు చెప్పలేదు నాకు చెప్పలేదు, ఆవిడ ఇష్టానికి తినిపించేస్తున్నా, అదే మనం తినిపిస్తే ఇష్యూ చేస్తారు కెప్టెన్ నేను అనేసి
ఇప్పుడు చూసావా ఆవిడే పెడుతున్నారు అని. దానికి పనిష్మెంట్ గా మనీష్ అంటాడు స్విమ్మింగ్ పూల్ లో దూకండి అంటే ఆవిడ నో నో అంటారు. దానికి తన తర్వాత కొంచెం సేపటికి మనీష్ అంటాడు మీరే వెళ్ళి దూకుతారా, లేదు అంటే మమ్మల్ని ఈ రోజు అయ్యేలోపు వాటర్ బకెట్ తీసుకొచ్చేసి మీ మీద పోసేయమంటారా అని అడుగుతారు. ఆవిడైతే నో అని అంటారు, తలగా ఊపుతారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇమ్ము, మనీష, సంజన గారు ఒక సోఫాలో కూర్చుని బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమ్ముకి కుకింగ్ అసిస్టెంట్ గా ఉండడం అనేది అసలు ఇష్టం లేదట. సంజన గారే ఎల్లు నాన్న చేయనన్నా అని అన్నారట. ఇప్పుడు ఆవిడే వద్దులే రిలీఫ్ అయిపో, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశాను అని అయితే అంటారు. ఇంకా ఫస్ట్ 0 బోనస్ డే అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే విన్నర్స్ కాబట్టి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. టెరెంట్స్ కి ఒక ఛాన్స్ ఇస్తున్నాను, 4 అనర్హులు అనుకున్న ఓనర్స్ ని బి కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించమని. ఫస్ట్ అయితే వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు, తర్వాత గ్రూప్ గా ఓటింగ్ అయితే వేసుకుంటారు. ఈ కెప్టెన్సీ రేస్ నుంచి ఫస్ట్ అయితే ప్రియాని, అలాగే హరీష్ గారిని, ఇంకా శ్రీజాని, ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ అయితే రిమూవ్ చేసేస్తారు. సో మిగిలిన 3 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెప్టెన్సీ రేస్ కోసం అయితే ఫైట్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్నపాటి ఫైట్ అయితే అవుతుంది ఓనర్స్ కి ఇంకా టెరెంట్స్ కి, ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని. ఎస్పెషల్లీ గొంతు బాగా రేస్ చేసిన పర్సన్స్ అయితే ప్రియా అండ్ శ్రీజ. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం సెలెక్ట్ అయిన 3 పర్సన్స్ ని చూస్ చేసుకోమంటారు. టెనెంట్స్ లో ఎవరైనా ఒకళ్ళు అర్హులు అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయమని. వాళ్ళు వెంటనే ఇమ్మున్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు కెప్టెన్సీ రేస్ కోసం. అసలు కెప్టెన్సీ టాస్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గేమ్ నేమ్ వచ్చేసి రంగు పడుద్ది. టాస్క్ ఏంటి అంటే 4 టీ షర్ట్స్ వేసుకుని ఉంటారు. ఎవరి టీ షర్ట్ మీద అయితే రంగు ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ అవుట్ అయిపోతారు. బజర్ రాగానే గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బర్నీ గారు, మనీష్ గారు ఒకళ్ళొకళ్ళు రాసుకునే ప్రాసెస్ లో కింద పడిపోతారు. ఇంకా వాళ్ళు కింద పడి అలా ఒకళ్ళొకళ్ళు రాసుకుంటున్న సమయంలో పవన్, ఇమ్ము వచ్చేసి వాళ్ళ టీ షర్ట్స్ కి అయితే రాసేస్తారు. అండ్ మెయిన్లీ గేమ్ స్టార్టింగ్ లోనే ఒకళ్ళ ప్లేట్స్ ని ఒకళ్ళు అయితే తోసేసుకుంటారు. సో ఫస్ట్ రౌండ్ లో అయితే మనీష్ అవుట్ అయిపోతాడు. సెకండ్ రౌండ్ జరుగుతున్నప్పుడు రీతు స్టాప్ అంటుంది, దేనికి అందో మనకైతే తెలీదు. కానీ ఆ రౌండ్ లో అయితే పవన్ టీ షర్ట్ మీద ఎక్కువ కలర్ ఉంది, కానీ తనైతే బర్నీగా నోట్ చేస్తుంది. రీజన్ ఏంటి అనేది హౌస్ లో వాళ్ళకి అర్థం కాలేదు, మనకు కూడా అర్థం కాలేదు. సెకండ్ రౌండ్ జరుగుతున్నప్పుడు మధ్యలో శ్రీజ అలాగే ప్రియా అంటారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అరుస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు అరిచారు, ఎందుకు అంత ఓఏ చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఓఏ చేస్తున్నారు అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఫైనలీ ఇమ్ము అండ్ డిమోన్ పవన్ అయితే ఉంటారు. నాకైతే అనిపించింది డిమోన్ పవన్ మీద ఎక్కువ ఉంది కలర్ అనేసి, కానీ మన రీతు అయితే డిమోన్ పవన్ విన్ అని అనౌన్స్ చేస్తుంది. సో సెకండ్ కెప్టెన్ వచ్చేసి హౌస్ లో డిమోన్ పవన్ అయితే అవుతారు. ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.